హలో అండి, నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటి అంటే, నేనైతే మా బ్రాంచ్కి వచ్చానమాట. సో మెయిన్ పార్లర్ అనేది వేరే చోట ఉంది. ఇంతవరకు అప్పుడప్పుడు మెయిన్ పార్లర్లో చేస్తూ ఉంటాను, సమ్ టైమ్స్ ఇంట్లో కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అనుకోకుండా మా బ్రాంచ్కి వచ్చానమాట. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, లిప్స్టిక్స్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, సో అలానే లిప్స్టిక్స్లో టైప్స్ ఎలా ఉంటాయి, అలానే లిప్స్టిక్స్ మనకి లిప్స్ అనేది కరెక్ట్ చేయాలంటే లిప్ లైనర్తో ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు, అలానే లిప్స్టిక్స్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మనం ఎటువంటి కేర్ తీసుకోవచ్చు, షైనీగా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో నేను చెప్పే టిప్స్ అని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇది పెద్ద టిప్స్ ఏం కాదు, వెరీ సింపుల్గా ఉంటుంది, బట్ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. మనం డైలీ లిప్స్టిక్ వేసుకుంటాం, బట్ అంటే చెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయ్యి లిప్స్టిక్ యూజ్ చేసినట్టయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదండి. అందుకోసం ఈ టిప్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఓకేనా? నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో జనరల్గా నేను ఏం చెప్తూ ఉంటాను, మొన్న ఒకసారి మేకప్ కోసం చెప్పాను కదా. మేకప్ కోసం చెప్పినప్పుడు లిప్స్టిక్ వేయాలనుకున్నప్పుడు డ్రైగా ఉంటే మనకి లిప్ బామ్ అప్లై చేసుకోండి. అలానే లిప్ అవుట్ లైనర్ అనేది మనం ఈ విధంగా వేసుకోవాలని చెప్పాను మీకు, వి పాయింట్ అనేది. సో ఇక్కడ మనకి లిప్ లైనర్స్ అవి ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇలా కూడా ఉంటాయని చూపించబోతున్నాను అనమాట. ఇది లైక్ పెన్సిల్స్ లా ఉంటాయి చూడండి కదా. ఇది షార్ప్నర్ కూడా ఉంటుంది. మనం ఏ కలర్ అయితే లిప్స్టిక్ మనం సెలెక్ట్ చేసుకుంటామో నియర్లీ మ్యాచింగ్ మాట. అందుకే మా దగ్గర చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడండి, చాలా చాలా కలర్స్ ఉంటాయి. లిప్స్టిక్స్ కూడా అన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఇంచుమించుగా బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా మంది ఏంటంటే అప్పుడప్పుడు నేను ఈ బ్రాంచ్కి వస్తూ ఉంటాను కదా. నేను వచ్చినప్పుడు అయితే కొంతమంది నేను ఉంటాను కాబట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాను కాబట్టి గబగబా అందరూ తీసుకుంటూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చాను కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నాము, జస్ట్ ఒకసారి మీకు చూపిద్దాం అనేసి నేను చెప్తున్నాను అనమాట. లిప్స్టిక్స్ అనేవి చూడండి, చాలా బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి లిప్స్టిక్స్ అని, అలానే మనకి ఐ షాడో బాక్సెస్ అని చాలా రకాలు ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇంకా నెయిల్ పాలిష్ అయితే చెప్పక్కర్లేదు, చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, లిప్స్టిక్స్ అనేవి నేను చూపిస్తాను, ఎన్ని బ్రాండ్స్ ఎన్ని కలర్స్ ఉంటాయో. సో చూపిస్తున్నా. నేను చెప్పేది ఏంటి అంటే, నేను సెలెక్ట్ చేసినప్పుడు బ్రాండ్స్తో పాటు నేను ఇలా స్టైలిష్గా ఉన్నాయి కూడా తీసుకుంటూ ఉంటాను. ఇలాంటివి సెలెక్ట్ చేస్తాను. సో చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా చక్కగా మనకి క్వాలిటీ కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి కదా, ఇది ఒక అంబ్రెల్లా ఉంది కదా ఇలా. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, సపోజ్ ఈ కలర్ ఎవరైనా చూస్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా మనం లిప్స్టిక్తో వేసుకోకుండా దీనికి మ్యాచ్ అయ్యే లిప్ లైనర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో అందుకనే నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్ లైనర్ మనకి ఇలాగ చేతి మీద టెస్ట్ చేసుకుంటాం. ఓకే, చిన్న గీత పెట్టుకొని మనం తీసుకున్న లిప్స్టిక్ని దాని కింద జస్ట్ అప్లై చేస్తాం. మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. ఓకేనా? మ్యాచ్ అయినట్టయితే తీసుకుంటాను. నేనైతే అది సజెస్ట్ చేస్తుంటాను ఇక్కడ. సో ఈ విధంగా ప్రతి లిప్స్టిక్కి ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ లిప్ లైనర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలా వచ్చాను కదా అని సరదాగా చెప్తున్నాను అంతే, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలని చెప్తున్నా. సో అలాగే చూసారా ఈ లిప్స్టిక్ ఎలా ఉంది, లిప్స్ మోడల్లో ఉంచేసారా, బాగుంది కదా. నాకు ఇలాంటివి డిఫరెంట్ అయితే చాలా ఇష్టపడతాను అనమాట. సో బ్రాండ్ కమ్ మనకి మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా సో మరొక లిప్స్టిక్ చూపిస్తాను. ఇలా తీసి చూపించడం కష్టం, కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా. మీకు ఒకసారి అలా వీడియో చూపిస్తాను. ఓకే, సో ఇదైతే ఇలా ఉంటుంది. లిప్ బామ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. లిప్ బామ్స్ మా దగ్గర చాలా ఉంటాయి కాబట్టి ఏ లిప్ బామ్ అనేది స్పెసిఫిక్ కలర్ అక్కర్లేదు. ఏదైనా సరే లిప్ బామ్ ఎందుకు యూజ్ చేస్తాము, డ్రైనెస్ అవ్వినప్పుడు ఈ పెదాలు బయటికి అంటే పగిలిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి లిప్స్టిక్ వేసినప్పుడు. సో అలాంటప్పుడు మనం లిప్ బామ్ తీసుకుని సెటిల్ చేసుకుని, అంటే డ్రైనెస్ సెటిల్ చేసుకున్న తర్వాత మనం లిప్స్టిక్ అవుట్ లైనర్ దేంతో వేస్తాము, లిప్ లైనర్తో వేసుకున్న తర్వాత మ్యాచింగ్ లిప్స్టిక్ అనేది వేసుకుంటాం. ఓకే, సో లిప్స్టిక్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఫైనల్గా లిప్ గ్లాస్ కూడా వేసుకుంటే చాలా షైనీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు లిప్స్టిక్ అయితే మనం ఇలా చూసాం కదా, లిక్విడ్ లిప్స్టిక్స్ ఎలా ఉంటాయి. లిప్స్టిక్ అనేది స్టిక్కీ రూపంలో, ఇప్పుడు నేను చూపించాను, ఇది ఎలా ఉంది, ఇది ఒక స్టిక్ కదా, స్టిక్ లా ఉంటుంది చూడండి. ఇది జనరల్గా అందరికీ తెలిసిందే ఇది స్టిక్ అనేది. సో లిక్విడ్ లిప్స్టిక్స్ అనేవి కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట. సో అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. చూస్తున్నారా, ఇది ఒక కలర్. సో ఈ లిక్విడ్ లిప్స్టిక్ ఏంటంటే
చక్కగా మనకి డ్రింక్ తాగినా వాటర్ తాగినా ఏం తాగినా సరే ఈ లిక్విడ్ లిప్స్టిక్ అనేది చక్కగా అంటుకుపోతుంది. చూడండి, చూసారా, అలా స్టిక్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. ఓకే, దీనికి ఎలా ఉంటుందంటే ఇలా బ్రష్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసే ఉంటుంది, తెలియని వారి గురించి చెప్తున్నాను అనమాట. ఇది చాలా బెటర్. జస్ట్ ఒక అవుట్లైన్ వేసేసుకొని ఇది వేసుకున్నారంటే, ఇది చూడండి ప్రీవియస్ది, ఇది కొంచెం ఆరిన తర్వాత మనం చెక్ చేద్దాం ఏది తొందరగా చెరుగుతుందో మనం చెక్ చేద్దాం, సరేనా. ఇది లోపల పెట్టేస్తున్నాను. సో లిప్ గ్లాస్ అని చెప్పుకున్నాం కదా, ఇదే లిప్ గ్లాస్. సో మనకి ఫైనల్గా మనకి లాంగ్ లాస్టింగ్ ఉండడానికి అట్ ద సేమ్ టైం మనకి షైనీగా ఉండడం కోసం లిప్ గ్లాస్. సో లిప్ గ్లాస్ కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా లిక్విడ్ లిప్స్టిక్, అలానే ఉంటుంది, చిన్న షైనీగా ఉంటుంది అన్నమాట. వేసిన తర్వాత చాలా షైనీగా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకుంటేనే మన లిప్స్టిక్ చాలా అందం వస్తుంది. ఓకే, ఇది లిప్ గ్లాస్. లిప్ గ్లాస్ అంటే ఇలాగే ఉండదు, రకరకాల మోడల్లో ఉంటుంది. సో మన దగ్గర ఉన్న మోడల్ అయితే మీకు చూపించాం. సో ఇవి చూసారా, ఇవి లిప్ బామ్స్ ఎంత బాగున్నాయో. సో సంథింగ్ డిఫరెంట్ ఇలా చూస్తూ ఉంటాను అనమాట నేను. సో చాలా రకరకాల బ్రాండ్స్ ఉంటాయండి. ఆ బ్రాండ్స్ నేమ్ ఎందుకు కానీ చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. బ్రాండ్స్ బట్టి మనకి లిప్స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా లేదా అనేది ఈ డిపెండ్స్ అపాన్ బ్రాండ్స్. ఓకే, సో చాలా చిన్నగా ఉంటాయి కానీ మంచి మంచి బ్రాండ్స్ మాట ఇవన్నీ. ఓకేనా, సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి క్రేయాన్స్ లా ఉంటాయి అన్నమాట. క్రేయాన్స్ లాగా ఇది కూడా చాలా బాగుంటుంది. క్రేయాన్స్ కూడా చూసారు, ఇది కూడా జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తామన్నమాట, పైకి వస్తూ ఉంటుంది. మనకి చిన్నపిల్లలు క్రేయాన్స్ ఆడుకుంటారు చూసారా, ఆ టైప్లో కూడా లిప్స్టిక్స్ ఇలా ఉంటాయి. ఇది కూడా బెటరే కదా, చక్కగా మనకి ఈ విధంగా పెన్సిల్ మనకి ఇలా పైకి లిఫ్ట్ చేస్తే వస్తుంది. లిప్స్టిక్ జనరల్గా పైకి లిఫ్ట్ చేస్తాం కదా, అదేవిధంగా క్రేయాన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. సో అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఒక అవగాహన ఉండాలని చెప్తున్నాను. లిప్స్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో అప్లై చేసుకునే విధానం అర్థమైంది కదా మీకు. లిప్స్టిక్ అనేది మోడల్స్ ఎలా ఉంటాయంటే స్టిక్కీ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఓకేనా, సో లిప్స్టిక్ అర్థమైనవి కదా. మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే మనకి చాలా రకాలు ఉన్నా సరే మెయిన్ థింగ్ ఏంటంటే స్టిక్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డ్రైగా ఉన్న లిప్స్ని లిప్ బామ్తో సెటిల్ చేసుకున్న తర్వాత మనకి లిప్ పెన్సిల్తో అవుట్లైన్ డ్రా చేసుకుంటాము. ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను అవుట్లైన్ ఎలా డ్రా చేసుకుంటాం మనం. అప్పర్ లిప్ అనేది వి షేప్లో, అప్పర్ లిప్లో వి షేప్లో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు హ్యాండ్ మీద వి షేప్ డ్రా చేసి నేను చూపిస్తాను, చిన్న క్లారిటీ అయితే ఇస్తాను మీకు. సపోజ్ ఇది చూద్దాం, డార్క్ కలర్ కదా. ఓకే, డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి లిప్స్ అనేవి అందరికీ ఒకలా ఉండవు. యాక్చువల్గా చెప్పాలంటే అప్పర్ లిప్ కొంచెం చిన్నదిగా ఉండాలి, లోవర్ లిప్ కొంచెం పెద్దదిగా ఉండాలి. సో అప్పర్ లిప్లో మనకి వి పాయింట్ లేకపోయినా మనం వి షేప్ డ్రా చేస్తాము. ఎలా? పెన్సిల్తో. అప్పర్ లిప్ ప్లేస్లో ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కనిపిస్తోందా, వి. ఈ వి షేప్ డ్రా చేసిన తర్వాత అంటే లిప్స్ ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా అలా వేసేయకూడదు. మనకి లేకపోయినా సపోజ్ ఇలా ఉన్నా సరే మనకి కింద నుంచి వి డ్రా చేసుకున్న తర్వాత ఇలా షేప్ వేస్తాం చూడండి. ఓకే, అలా వేస్తాం. వేసిన తర్వాత లోవర్ లిప్. సపోజ్ లోవర్ లిప్ మరి పెద్దగా ఉందనుకోండి కొంతమందికి, మనం ఏం చేయొచ్చు, కట్ చేయాలి అంటే ఏం చేస్తారు, ఈ పెన్సిల్ అనేది కొంచెం లోపల నుంచి వేస్తే అప్పర్ లిప్ సైజ్ ఎపియరెన్స్ తగ్గుతుంది అన్నమాట, చిన్నదిగా ఉంటుంది. క్యాచ్ చేస్తారా పాయింట్? పెద్దగా ఉన్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా వేసేయకుండా కొంచెం లోపల నుంచి కానీ డ్రా చేసుకున్నట్లయితే చూడడానికి లోవర్ లిప్ కూడా కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. సో ఇది అందరికీ అక్కర్లేదు, ఎవరికైతే పెద్దదిగా అనిపిస్తుందో వాళ్ళకి లోపల నుంచి డ్రా చేస్తాం. అప్పర్ లిప్ ఒక చిన్నదిగా ఉందనుకోండి వాళ్ళకి కొంచెం అవుటర్ నుంచి డ్రా చేస్తాం. ఇదే టెక్నిక్ మాట. ఓకే, సో ఇవి కరెక్ట్ చేసుకుంటాం అన్నమాట మనం. సో ఈ విధంగా చక్కగా ఈ విధంగా మన లిప్స్ని మనం సెట్ చేసుకుంటాము. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నాం ఏది చెరుగుద్దో చూద్దామని చెప్పుకున్నాం కదా. సో ఇదేంటంటే మనకి చెరిగిపోయింది. ఏంటది? స్టిక్ చెరిగింది. ఇది అంత తొందరగా చెరగదు చూడండి. ఇది లిక్విడ్,
దీంతో కంపేర్ చేస్తే చెరుగుతుంది కానీ దీనంత ఫాస్ట్గా జరగదు. ఓకే, సో ఫైనల్గా మనం ఏం చేస్తాము, లిప్ గ్లాస్ వేసుకున్నట్లయితే చక్కగా లిప్స్ అనేవి చాలా షైనీగా ఉంటాయి. ఓకేనా? సో ఈ రోజంతా ఇంచుమించుగా లిప్స్టిక్స్ కోసం చెప్పాను కదా. సో ఈసారి నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటానంటే ఐలైనర్ గురించి చెప్తాను మీకు. ఐలైనర్ కానీ మస్కరా కానీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాను నేను, సరేనా? లేదు ఈ లోపల ఫ్రీ ఉందంటే ఇంకొక ఎపిసోడ్ చేస్తాను. ఓకే అండి, నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.